హాయ్ హలో వెల్కమ్ టు షాహిదాస్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా అండి? మటన్ లంగ్స్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్మూతీగా కూడా ఉంటుంది. వీటిని చాలా తక్కువ ప్రాసెస్లో ఎలా ఫ్రై చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఈ మటన్ లంగ్స్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే చేసే ప్రాసెస్ చూసేద్దామా? ఈ మటన్ లంగ్స్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చూసారు కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా లెమన్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, కొంచెం అంత పసుపు. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి, ఆల్రెడీ లంగ్స్లో కూడా వాటర్ అనేది డిస్పాచ్ అవుతుంది మనకి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఇలాగే ఉంచేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఇలాగే ఉంచేసుకుందాం. 6 విజిల్స్ అన్నీ కూడా అయిపోయాయండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం అయితే సరిపోతుంది, ఆల్రెడీ మనం లంగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ కూడా వేసాం కదండి కుక్కర్లో. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బిగ్ సైజ్ ఒక ఆనియన్ అండి, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి ఇందులో వేసుకున్నాం. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామండి. ఇవి బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటో తీసుకున్నానండి, స్మాల్ సైజ్ టమాటోని, ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఈ టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకున్నామండి. టమాటాలంతా కూడా బాగా మనకి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ లంగ్స్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడే టేస్ట్ చేసి కారం, ఉప్పు సరిపోకుండా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, ఎందుకంటే లంగ్స్ ఫ్రై చేసుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ఇలాగే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. చూసారు కదండి, వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయాయి. ఈ విధంగా ఆయిల్ కూడా పైకి డిస్పాచ్ అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే ఇవి మొత్తం కూడా పైకి ఎగురుతూ ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. అందుకని స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం. చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా మనకి డిస్పాచ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఉంటే మనకి ఈ మటన్ లంగ్స్ ఫ్రై అనేది ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని బాగా సర్వ్ చేసుకున్నామండి. ఆనియన్స్ అలా పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకున్నాము. చాలా టేస్టీ అయిన లంగ్స్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.